హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం తోటకూర హార్వెస్ట్ చేసుకున్నాం. ఇది తోటకూర కాడ విత్తనాలు కూడా వచ్చేవి. ఇటు కూరకి పనికి వస్తుంది, ఇటు విత్తనాలకు వస్తాయి. ఇది పెరుగు తోటకూర అంటారు. ఇప్పుడు మనము ఆకు కట్ చేసుకున్నాం పప్పులోకి. తోటకూర కాళ్ళు మాత్రం కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ పెరుగు తోటకూర అయితేనే కాళ్ళు వస్తాయి. మామూలుగా అయితే చిన్న ఆకుతోనే మనం కట్ చేసుకుని పప్పులో ఇగురు పాలు పోసి రకరకాలుగా వండుకుంటాం. ఇప్పుడు ఇదైతే మాత్రం ఒకరోజు తోటకూర పప్పులో పెట్టుకోవచ్చు, ఒకరోజు ఇలా ఎగురేసుకోవచ్చు. ఆకు ఈ కాడ కూడా శనగపప్పు వేసి మసాలా వేసి వండుకోవచ్చు, పాలు పోసి వండుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఈరోజు వచ్చి ఆకే కోస్తున్నా, పప్పులోకి సరిపోతుంది. ఎప్పుడు ఎంత కావాలో అంతే కట్ చేసుకుంటాను. అప్పుడు మీకు కూడా చూపిస్తున్నాను ఒక చిన్న వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనం తోటకూర అయితే కోస్తాం. ఇదండి మన తోటకూర అంతా. ఇది చిన్న ఆకు, ఇది ముద్రాకు. ఇది రేపు పప్పులోకి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.